మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమిళనాడు రాష్ట్రం పుదుక్కొట్టే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఎదురుచూస్తున్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయా గ్రామాలలో యువకులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివతేజ అందిస్తారు. అయ్యప్ప స్వామి యాత్ర మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో విషాదం నింపిందని చెప్పాలి. ఏదైతే అయ్యప్ప స్వామి మాలాధారణ చేసినటువంటి 16 మంది మాల విరమణ కోసం కేరళకు వెళ్ళడం జరిగింది. అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వారి వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తంగా 16 మంది మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు చనిపోవడం జరిగింది. 11 మంది వ్యక్తులు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇంకో 5 పరిస్థితి కూడా విషమంగా ఉందన్నట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా తమిళనాడులోని పున్నెకుట్టే అనే ప్రాంతం వద్ద వీరు ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఈరోజు నిన్న మధ్యాహ్నం ప్రమాదానికి గురి కావడం జరిగింది. ప్రమాదానికి గురైన వెంపటే అందులో ఉన్నటువంటి 5గురు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులంతా కూడా 4 గ్రామాల ప్రజలు అంటే కాజీపేట్, రెడ్డిపల్లి, మంతూరు, చిన్న చింతకుంట ఈ 4 గ్రామాల ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొత్తంగా ఈ 4 గ్రామాల ప్రజలంతా కూడా ఈరోజు 4 గ్రామాలు కూడా విషాద ఛాయలో మునిగిపోయాయని చెప్పాలి. మొత్తంగా అంటే చిన్ననాటి నుండి కలిసి తిరిగినటువంటి స్నేహితులు సైతం ఈరోజు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా నర్సాపూర్లోని 4 గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. వారంతా కూడా విషాద ఛాయలతో తన స్నేహితులకు సంబంధించిన ఫోటోలను, బ్యానర్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఈ కాజీపేట్ గ్రామానికి సంబంధించినటువంటి 3 యువకుల ఫ్రెండ్స్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మొత్తంగా చెప్పండి, అంటే ఎప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది? నిన్న మధ్యాహ్నం జరిగినట్టుగా తెలుస్తుంది. మీకు ఏ టైంకు ఎవరు ఇలా జరిగిందని సమాచారం అందించడం జరిగింది? మధ్యాహ్నం 2 o'clock జరిగింది సమాచారం జరిగింది. మాకు 4 o'clock తెలియజేసింది. నర్సాపూర్కు మాకు తెలిసి ఇక్కడ విలేజ్కి చెప్పాము. అందులోపు అందరము చాలా బాధాకరమైన విషయం జరిగింది. చాలా బాధపడ్డాం. దీంతో కుమార్ మా ఫ్రెండ్, క్లాస్మేట్, చిన్న బాల్య స్నేహితుడు నరేష్, నవీన్, నరసింహులు, కుమార్ నలుగురము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎక్కడ పోయినా కలిసి తిరిగే వాళ్ళం. మంచిగా ఉండాలి, మనం కలిసి ఉండాలి, చదువుకోవాలి, జాబ్ రావాలి. ఇద్దరం మార్షల్ ఆర్ట్స్ చేసేవాళ్ళం, కరాటే. ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. నరేష్, రాజు, నరసింహులు, కుమార్, నరసింహరావు వీళ్ళందరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. దాంతో ఇలా జరిగింది మాకు చాలా బాధాకరం. కుమార్ మీకు ఎప్పటి నుంచి చిన్ననాటి క్లాస్మేట్? చిన్ననాటి నుంచి యూపీఎస్ నుంచి హై స్కూల్, ఇంటర్ వరకు చాలా చదువుకున్నాం, కలిసి చదువుకున్నాం. ఎక్కడ వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఏర కుమార్గా మాల వేస్తున్నావు అంటే వేస్తున్నారా అన్నాడు. ఎందుకురా వేస్తున్నావు, ఖర్చు ఏదన్నా వేద్దాం, బట్ ఒకసారి వేద్దాము, మనకు కూడా భక్తి ఉంటుంది కదా, వేద్దాము అన్నాడు. సరే మరి నువ్వు కూడా వేస్తావారా అంటే నాకు ఈసారి వీలు కాదురా, నాకు ఇబ్బంది ఉంది, నేను వచ్చేసారి వేస్తానన్నా. మళ్ళీ 2 days 3 days అయితే వెళ్ళే వాళ్ళు 2 తారీఖు వెళ్తాంరా అన్నాడు. వస్తావారా? రాజును నన్ను ఇద్దరం అడిగిండు. వస్తావారా అంటే వస్తారా అన్న. 18 యాత్రలు తిరిగి వస్తాం రా మరి ఎప్పటికి వెళ్ళావు కదా, వెళ్దాము అన్నాడు. సరే మరి వస్తా, ఇంట్లో అమ్మ వాళ్ళని అడుగుతా. 80% ఓకే ఉన్నా నేను, ఇంకో 20% ఇంట్లో అడిగి వస్తారా అని చెప్పి అమ్మ. దాంతో మనం వెళ్ళొద్దు, వాళ్ళ వెంబడి వీడియో ఉంటుంది, మనం ఇన్ని రోజులు కౌస్ తిను అది తిని అక్కడిక్కడ తిరుగుతాము, వాళ్ళు 40 రోజులు దీక్షతోటి ఉంటారు, వెళ్ళొద్దు, మనము వద్దు, వాళ్ళు వెళ్ళి రావాలి, మంచిగా క్షేమంగా రావాలని చెప్పు అని చెప్పింది. సరే నేను రావలేకపోతున్నాను, మంచిగా వెళ్ళి తీసుకురా ప్రసాదం. చివరిగా అంటే కుమార్ ఏదైతే 2వ తారీఖు నుంచి బయలుదేరడం జరిగింది, ఎప్పుడు మీతో ఫోన్ మాట్లాడడం జరిగింది? నిన్న ఏమైనా వచ్చే ముందు ఏమైనా ఫోన్ మాట్లాడడం జరిగింది? వచ్చే ముందే నైట్ మాట్లాడాడు. దర్శనం అయిందంటే ఆ దర్శనం అయింది, దారిలో ఉన్నాం, వస్తున్నాము అని అన్నాడు. ఇక అందరిలో సిగ్నల్ కట్ అవుతున్నాను పెట్టేసిన తెలియజేస్తుంది. అంటే బేసిక్గా 2వ తారీఖు వాళ్ళు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఏ రోజు అంటే ఎప్పటి వరకు వస్తామని మీతో చెప్పడం జరిగింది? 10 days లోపు వస్తామన్నాడు. 10 days లోపు వస్తాం రా, 18 యాత్రగా తిరిగేసి వస్తాం 10 days లోపు అని చెప్పాడు. అండ్ 2 తారీఖు వెళ్ళాడు. మధ్యాహ్నం 12 o'clock వెళ్ళారు. దాన్ని వెళ్తున్నారని వెళ్ళి చెప్పిండు, స్వామి వెళ్తున్నా స్వామి, సరే వెళ్ళండి స్వామి అని చెప్పిండు, అంతే. అంటే మీరు చెప్పండి, అంటే నిన్న ప్రమాదం జరిగిన అనంతరం అధికారులు ఏ విధంగా స్పందించారు? అధికారుల నుంచి రెస్పాండ్ ఏ విధంగా ఉంది? మొత్తం కూడా 4 బృందం కూడా ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? అందరూ బాగానే సహకరిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కరెక్ట్గా రెస్పాన్స్ ఇచ్చి మీకు సరి అయిన చికిత్స పొందిస్తామని చెప్పారు. అది కరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. అది మెయిన్. ఇలా జరిగిందంటే బాధ, చాలా అందరికీ బాధాకరంగా ఉంది.
గురుస్వామి రాజస్వామి, మా గురుస్వామి. ఆయన పోయిందంటేనే ఊరు చాలా బాధాకరంగా ఉంది. మీరు మాట్లాడి జరిగిందా ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ లేదంటే వచ్చేటప్పుడు కానీ ఏమైనా ఫోన్ చేసుకున్నారు? లేదు పోయేటప్పుడు పోతున్నారని చెప్పారు. మళ్ళీ వస్తారు కదా, యథాస్థితిగా మేము పోయినాం కాబట్టి అట్లనే వస్తారు కదా అని మేము అనుకున్నాం. అలా అందరినీ మరి రేపు నిన్న 12:30 మధ్యాహ్నం వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసిండు, ఇట్లా ఫోన్ చేసి యాక్సిడెంట్ అయింది, చనిపోయారని చెప్పేసరికి మాకు అందరికీ తెలిసిపోయింది. అంటే అక్కడ ఉన్నవారు ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు ఎందుకు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే సమాచారం ఏం తెలియదు ఇప్పటివరకు. కానీ ఫోన్ చేశాడు ఫస్ట్, ఆయన్నే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నరేష్ గౌడ్. అది ఒక్కటే, దాన్ని బట్టి మొత్తం గురుస్వామి తమ్ముడు, దాన్ని బట్టి మొత్తం ఎట్లా జరిగింది ఏం లెక్క అనేది ఇప్పటివరకు వేధిస్తున్నాం. మొత్తంగా ఇది అంటే చిన్ననాటి స్నేహితులు వాళ్ళంతా కూడా కలిసి తిరగడం జరిగింది. ఈరోజు మమ్మల్ని వదిలి ఆకస్మంగా పరలోకానికి వెళ్ళడం నిజంగా బాధాకరం అంటూ కూడా వీరంతా కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు నిన్న ప్రమాదం జరిగిన వెంబడే ప్రభుత్వం వెంటనే స్పందించిందంటూ కూడా చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా వీరి కుటుంబాలను భరోసా కల్పించడం జరిగింది. అలాగే మాజీ మంత్రి హరీష్ కూడా దీనిపైన వెంటనే స్పందించడం జరిగింది. పుదుక్కోటకి సంబంధించి కలెక్టర్తో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రితో కూడా ప్రత్యేకంగా కూడా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో ఆ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా నిన్ననే కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 4 వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం వారంతా కూడా పుడేకుట్టెల్లోని మెడికల్ కళాశాలలో ప్రస్తుతం వారు ఉన్నారు. మృతదేహాలకు ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. అంటే మరి కాసేపట్లో మరికొన్ని గంటల్లోనే వారిని అక్కడి నుంచి తీసుకురావాలనే ప్రయత్నం మాత్రం ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ ఏరోప్లేన్లో తీసుకొస్తే మాత్రం ఈరోజు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే వెహికల్ ద్వారా అంటే రోడ్డు మార్గాల ద్వారా తీసుకొని వస్తే మాత్రం రేపటి వరకు మృతదేహాలు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఓటు స్టూడియో. For more updates, please subscribe 99 TV Telugu.